ఈ కోయేటోళ్ళు అనుకుంటే కోయేటోళ్ళకి మించినోళ్ళైతే ఉన్నారు కోయేట్‌లో. వాళ్ళెవరో చెప్తా చూడండి. అసలేం జరిగిందంటే అన్నం ఇచ్చారు. అన్నం తినేసి రూమ్‌లో పనుకొనుంటే పని మనిషి ఫోను చేసి "అర్జెంట్‌గా పైకి రా నీకు ఏం పని చెప్పాను, ఆ పని చేయకుండా ఎందుకున్నావు" అని చెప్పి గట్టి గట్టిగా కసిరేసుకునింది. అసలు మా మేడమే చెప్పలేదు. ఈ పని మనిషి ఫోను చేసి "మరి ఇదంతా తొయ్యి పైనంతా తుడుసు" ఇయన్నీ అని చెప్తున్నది మెట్లు. బయట కడిగేదంటే నేనే కడగాలి, నేనే తుడసాలి. పైన మెట్లు కాడ ఓలే తిరుగుతా ఉంటారు. పైకి కిందకి ఓళ్ళు తుడసాలి. అలాంటి పని కూడా నాకే చెప్పారు. అందరూ ఇలా ఉంటారని నేను చెప్పను. కొంతమంది పని మనుషులైతే ఇలాగే ఉంటారు. డెవల్ మీదనే తంటలు చెప్పడం, పనులు చేపియడం. ఓలైతే సుఖంగా లోపల కూర్చొనుంటారు. ఆమెకి పని లేదు, నాకు పని ఎక్కువ లేదు. కాకపోతే నా మీద ఎక్కువ తంటలు చెప్పి ఖాళీగా ఉన్నాడు కదా! ఏం చేస్తా ఉంటాడు, పని చెప్పి మేడం అని చెప్పి మేడంకి చెప్తా ఉంటది అబద్దాలన్నీ. అలా ఉంటాది పని మనుషులతో జాగ్రత్తగా ఉండండి. ఆ పని అయిపోతేనే రూమ్‌కొస్తానే మా అమ్మ అయితే కొన్ని పంపించింది. అయన్నీ సబ్బియం టైప్‌లో ఉంటాయి. నీళ్ళలో నానబెట్టుకొని తాగాలంట అలాగే. కడుపులో సల్లగా ఉంటది. ఎండాకాలం గదా! అందుకని చెప్పి నేనైతే బాగా నానబెట్టుకొని నీళ్ళైతే గుడగుడ తాగేసాను. అది తాగిన తర్వాత నమలకూడదు. అలాగే మింగేసేయాలి. అలాగే కూల్ డ్రింక్‌లు అట్లా పోసుకొని తాగకూడదు. మామూలు నీళ్ళలోనే పోసుకొని తాగితే మంచిది. అలా ఎవరన్నా తాగునుంటే ఒకసారి చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. బాగా సల్లగా కడుపులో ఉంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో అలాంటివి తాగినామంటే మంచిగా ఉంటది. అయి ఎలా నానబెట్టాలంటే లైట్‌గా గింజలేసుకొని, లైట్‌గా నీళ్లు పోసుకొని నానబెట్టేయాలి.